ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు గూడూరు ఉమాబాల అధ్యక్షతన రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ఉమాబాల. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ ఎంపీ భరత్. పేద బడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేదలకు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 పథకాలు ఇచ్చి దేశంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహనీయుడు వైఎస్ఆర్ అని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన పార్టీయే వైఎస్ఆర్సీపీ అన్నారు. పేదవాడు కూడా డైరెక్ట్గా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవచ్చా అనేది భారతదేశానికి చూపించిన వ్యక్తి. మరి అదేవిధంగా పిల్లలు కూడా చూస్తే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు అంటే ఇవాళ నా రోజున అది రాజశేఖర రెడ్డి గారు. పేదవాడు కూడా కార్పొరేట్ స్కూల్స్లోను, కాలేజీల్లోనూ మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి పెద్ద పెద్ద చదువులు చదువుకోవచ్చా అనేది భారతదేశానికి చూపించిన గొప్ప వ్యక్తి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు. ఉమ్మడి ఏపీలో పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొల్లిపర మండలం మున్నంగిలో పేదలకు నూతన వస్త్రాలు పంచిపెట్టారు. తెనాలిలో భద్రుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించారు. రాజకీయాల్లో అనేక సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల 6 నెలల పరిపాలన ప్రతి తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయే విధంగా, ఎవరికైనా ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే ఆ ముఖ్యమంత్రి పేదవాడికి ఎలా సర్వీస్ చేయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలాగా ఆయన పరిపాలించారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుడివాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 7 రోడ్ జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశం మెచ్చిన ఉత్తమమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ధర్మాన కృష్ణదాస్. వైఎస్ఆర్ అంటే
ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి ఎంతో ముఖ్యమైనటువంటి అనేక పనులు చేసినటువంటి ఒక మహానాయకుడు. అలాగే దేశం మెచ్చినటువంటి ఒక ఉత్తమమైన జాతి చెందినటువంటి నాయకుడు. రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చెందించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి మరి జిల్లాకు కూడా మరి రిమ్స్ మెడికల్ కాలేజీ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ, వంశధార రిజర్వాయర్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు ఆనాడు చేపట్టి శ్రీకాకుళం ప్రజల మనసుల్లో స్థిరంగా స్థానం సంపాదించినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.